హాయ్ అమ్మా. సో బిగ్ బాస్ సీజన్ 9 ఈ వీక్లో ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి కంటెస్టెంట్స్ని నామినేట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? ఎవరు బాగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు తప్పులు చెప్పి నామినేషన్ చేసినారు. బాగానే అనిపిస్తుంది. అంటే ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్ శ్రీజ ఉన్నారో ఆవిడ వచ్చి డైరెక్ట్ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేశారు. అసలు వాళ్ళిద్దరూ హౌస్లో ఉండేటప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. బట్ ఆవిడే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేశారంటే ఎలా తీసుకోవచ్చు అంటారు? క్లోజ్ ఫ్రెండ్ అయితే తప్పు చెప్పకూడదా? క్లోజ్ ఫ్రెండ్ అయితే ఆయన చేసిన తప్పు కాబట్టి చెప్పింది. మంచి చేసినట్టే ఫ్రెండ్కి. ఆయన కూడా తప్పు చెప్పినట్టే కదా. మరి ఆర్మీ మాట్లాడుకోవడం తప్పే కదా. అమ్మాయిలు పిచ్చి అని డైరెక్ట్గా చెప్పి నాకు కూడా మాట్లాడకుండా నోరు మూసుకొని ఎందుకు ఉన్నాడు? నాకు కూడా కోపం వచ్చింది. మాట్లాడకుండా ఉన్నాడు. ఆర్మీ అట్ట ఉండకూడదు. ఆర్మీ అంటే మన దేశాన్ని కాపాడు ఆర్మీ కాబట్టి ధైర్యంగా సమాధానం చెప్పాలి. ఆట అన్నా ధైర్యంగా ఆడాలి. ఓ మాట చెప్పినా కూడా నలుగురికి మోటివేషన్గా ఉండాలి. అసలు అది చెప్పటం లేదు ఆర్మీ, అది చెప్పాలి అంతే. ఇప్పుడు నలుగురు వచ్చారు కదా ఎక్స్ కంటెస్టెంట్స్, వాళ్ళు ఇంకా రీఎంట్రీ ఇవ్వడానికి ఎవరు అర్హులు అనుకుంటున్నారు? ఎవరు వాళ్ళల్లోనా? వాళ్ళల్లో కాదు కానీ బర్నీ గారు అయితే అర్హుడు. రావాలని కోరుకుంటున్నా. నాతో పాటు అందరు కోరుకోండి బర్నీ గారు రావాలని. వస్తే మనం మాధురితో జడ్జ్ చేసి బిగ్ బాస్ అయిపోలేకపోవచ్చు. బర్నీ గారు బయటకు వెళ్ళడానికి తనుజాయే కారణం అని చాలా మంది అంటారు. మరి దాని గురించి ఏమంటారు? తనుజ గారు కారణం కాదు, పాడు కాదు. బర్నీ గారు బాండింగ్లు పెట్టుకొని గేమ్కు సరిగా ఆడలేదు, దానివల్ల బయటకు వచ్చిండు అంతేగాని తనుజ వల్ల కానే కాదు. అసలు తనుజ వల్లనే బర్నీ గారికి పేరు వచ్చింది, నానా 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 అంటాం వల్ల. మరి మాధురి గారు కూడా అమ్మ అమ్మ అని తిరుగుతున్నారు కదా తనుజ గారు. నెక్స్ట్ ఆవిడే నా టార్గెట్ అంటారు? ఎవరు టార్గెట్ లేదు ఏం కాదు. ఆమె నానా నానా అని రాగానే హెచ్చడి చేసింది. మళ్ళీ ఆమె తనుజ గారు అమ్మట పడుతుంది. ఏముందో పేక్ బాండింగ్, బర్నీ గారిది రియల్ బాండింగ్. దమ్ము శ్రీజ ఉండాలని కోరుకుంటున్నట్టుగా చాలా మంది అంటున్నారా? ఉండాలంటారా వద్దంటారా? దమ్ము శ్రీజ ఉన్నప్పుడేం పోవాలని చెప్పారు. మళ్ళీ ఉన్నా కూడా అదే కంటెంట్గా ఆమె ఇచ్చేది, వేరే కొత్తగా ఏమి ఇవ్వదు కదా. ఆమె వల్ల కొత్త కంటెంట్ ఏమి రాదు. కానీ బర్నీ గారు వస్తే దివ్యల మాధురితో కొత్త కంటెంట్ వస్తుంది. మనకు చూసే వాళ్ళకి కొత్తదనం వస్తుంది. మాధురికి ఏమి ఎట్టుండా చెత్తకుండా బర్నీ గారు వస్తే బాగుంటుంది అనమాట. ఎవరెవరు ఇచ్చేది? ఇచ్చే వాళ్ళైనా కూడా మనకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేని వాళ్ళు తీసుకొచ్చి పెడితే ఏం బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు ఆయిల్ కంటెంటరీ తోటి. సిటీ పిక్కల రమ్య అని, ఆయేష్ అని, ఈ నిఖిల్ గారిని, గౌరీ గారిని వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు. పెడితే వాళ్ళ ఉపయోగం ఏముంది? ఏమన్నా వచ్చిందా? కంటెంట్ ఏమి రాలే. ఆరుగురిని తీసుకొచ్చి పెట్టారు కానీ ఒక మాధురి గారు తప్ప. రమ్య బయటకు వచ్చింది కదా, మీ ఒపీనియన్ ఏంటి? రమ్య బయటకు వచ్చినందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా.